Okay, welcome to good morning, friends. Welcome to ESET portal by Sanjay Academy. Sanjay Academy is offering ESET coaching for both Andhra Pradesh and Telangana. You can download app from Google Play Store from the below link. So today our topic is from 5th semester diploma mechanical classes, M50 subject industrial engineering and estimating costing, unit 6 estimation of weights of materials. So the given question is, find the weight of stuffing box gland in figure, the density of the material is అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏంటంటే weight of the stuffing box క్యాల్కులేట్ చేయాలి. సో weight ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ మనకి ఇచ్చాడు, వాల్యూమ్ క్యాల్కులేట్ చేయాలి. సో ఈ వాల్యూమ్ క్యాల్కులేట్ చేయాలి అంటే మనం ఇచ్చిన ఫిగర్ని స్ప్లిట్ అప్ చేసుకోవాలి. సో స్టడీ ద డ్రాయింగ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ స్ప్లిట్ అప్ ఇంటూ జామెట్రికల్ షేప్స్. సో స్ప్లిట్ ద డ్రాయింగ్ అంటే టాప్ గ్లాండ్, దీన్ని మనం టాప్ గ్లాండ్ అందాం. అంటే మనం ఇది ఏదైతే ఉందో దీన్ని టాప్ గ్లాండ్ అందాం అంటే ఏ. సో దాని టాప్ వ్యూ వచ్చేసి ఎలా ఉంది, దాని సైడ్ వ్యూ అది, టాప్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉందన్న ఏ. బి వచ్చేసి బి మనం ఎక్కడంటే ఇప్పుడు హ్యాక్ చేస్తున్న పార్ట్ని బి అనుకుందాం, చూసుకోండి జాగ్రత్తగా. బి ఈ హాలో పార్ట్ అనమాట, ఈ పైనుంచి కింద వరకు మనం హ్యాక్ చేస్తున్న దాన్ని మనం బి అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ బి. ఓకే, అండ్ అది బి, ఇది బి అవుతుంది. ఓకే, దిస్ ఇస్ బి. అండ్ సి అనేది మనం ఏం చేద్దాం అంటే సి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ సిని మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓకే ఒక కంప్లీట్, ఇదిగోండి ఒక కంప్లీట్ సాలిడ్ బార్ కింద మనం తీసుకుందాం. ఎందుకంటే అది అలాగే ఎలిమినేట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం సి అనుకుందాం, ఈ వాల్యూమ్ని మనం సి అనుకుందాం. కంప్లీట్ సాలిడ్ బార్ కింద తీసుకుందాం సి. నెక్స్ట్ ఈ టూ హోల్స్ని, హోల్ 1 అండ్ హోల్ 2, ఈ టూ హోల్స్ని మనం డి అనుకుందాం. ఓకే, అండ్ ఈ వచ్చేసి ఈ కింద ఒక గ్రూ కట్ చేసాడు చూడండి, ఇదిగోండి ఈ గ్రూ అనమాట. ఈ గ్రూ ఏదైతే కట్ చేసాడో దీన్ని మనం తీసేయాలి. ఓకే, ఇదిగోండి ఈ మనం ఈ గ్రూ కట్ చేసాడు చూడండి, దీన్ని మనం ఈ అనుకుందాం. ఓకే, we have splitted. Okay, splitted the geometry of shapes into A, B, C, D, E anamata. Okay, so now find out the volume of this split చేసిన కాంపోనెంట్స్ యొక్క వాల్యూమ్స్ క్యాల్కులేట్ చేయండి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ అండి. వాల్యూమ్ ఆఫ్ ఏ అంటే టాప్ ఇక్కడ చూసుకుంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ, ఈ టాప్ గ్లాండ్ ఒక వాల్యూమ్ అని క్యాల్కులేట్ చేయాలి. ఇదిగోండి ఈ టాప్ గ్లాండ్ ఒక వాల్యూమ్ ఇది. ఓకే, దీని ఒక హైట్. ఓకే, ఇది హైట్ అనుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది ఎలా ఉందంటే దేని వాల్యూమ్ అయినా ఎలా వస్తుందండి, ఏరియా ఇంటూ సమ్ అదర్ ఇంకొక డైమెన్షన్. ఇప్పుడు హైట్ అనుకుందాం, ఏరియా ఇంటూ హైట్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఏంటంటే వాల్యూమ్ వచ్చేస్తుంది. కానీ ఏరియా ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఎలిప్టికల్ సెక్షన్ కింద కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎన్ ఎలిప్టికల్ సెక్షన్. ఓకే, ఇది ఎలిప్టికల్ సెక్షన్లో ఉంది కాబట్టి ఎలిప్టికల్ సెక్షన్ ఒక ఏరియా ఎంత ఉంది, పై ఇంటూ ఏబి ఇంటూ హైట్. పై ఇంటూ ఏబి, మనకి పై ఇంటూ ఏబి వచ్చింది. సో ఏబి క్యాల్కులేట్ చేస్తే చాలు, హెచ్ మనకి ఎలాగో తెలుసు. ఏబి క్యాల్కులేట్ చేయడానికి ఏ అనేది మేజర్ యాక్సిస్ అండి, బి అనేది మైనర్ యాక్సిస్. ఓకే, సో ఏ అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం సెమీ యాక్సిస్ తీసుకుంటాం, సెమీ మేజర్ యాక్సిస్ అండ్ సెమీ మైనర్ యాక్సిస్ తీసుకుంటాం, సెమీ యాక్సిస్లే తీసుకుంటాం. సో సెమీ యాక్సిస్ తీసుకుంటే హాఫ్ ఇంటూ దట్ లెంత్ అనమాట. ఇప్పుడు ఎంత అండి లెంత్, మేజర్ యాక్సిస్ అంటే ఇది కదా మన మేజర్ యాక్సిస్. ఓకే, ఇది మన మేజర్ యాక్సిస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే మనకి లెంత్ ఇక్కడ వరకు తెలుసు 80, అండ్ దీని రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ 10 అన్నాడు. ఈ 10 + 10 అంటే హాఫ్ ఇంటూ 80 + 10 + 10 అంతా 20 అంటే 50 mm అనమాట. ఏ ఈజ్ 50 mm. అలాగే బి ఎంత అండి, బి మైనర్ యాక్సిస్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది మనకి మైనర్ యాక్సిస్. మీ 60 కాబట్టి హాఫ్ ఇంటూ 60. మైనర్ యాక్సిస్ ఎంత వచ్చింది, 30 mm వచ్చింది. దీని నుంచి మనం ఇంకా ఏరియా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. పై ఇంటూ ఏ ఎంత అండి 50 ఇంటూ 30 ఇంటూ హెచ్ అంతా ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు 10. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ క్యాల్కులేట్ ద వాల్యూమ్ యాజ్ 47,124 mm3. దిస్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ఏ. అలాగే నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి అండి. వాల్యూమ్ ఆఫ్ బి మనం ఏమనుకున్నాం, వాల్యూమ్ ఆఫ్ బి హ్యాక్ చేస్తున్న పార్ట్ని నేను వాల్యూమ్ ఆఫ్ బి కింద కన్సిడర్ చేసుకుంటాను. ఈ కింద వరకు కూడా ఓకే హాలోయ్ కాబట్టి దీన్ని మనం తీసేస్తాం కాబట్టి ఈ కింద వరకు వచ్చిందాను వాల్యూమ్ ఆఫ్ బి అనుకుందాం. ఇట్ లుకింగ్ లైక్ సిలిండర్. సో ఏముంది, π/4 d² ఇంటూ ఎల్.
π4 డయామీటర్ ఆల్రెడీ ఇచ్చాడు కదా 30, డయామీటర్ 30 అండ్ లెంత్ ఎంత అండి, లెంత్ కింద నుంచి పై వరకు అనుకున్నాం కాబట్టి 40, 30 స్క్వేర్ ఇంటూ 40. ఓకే, ఎంత వచ్చింది, 28,274 వస్తుంది. 28,274 mm3. ఓకే, 28,274 mm3. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సి. వాల్యూమ్ ఆఫ్ సి ఏదండి, వాల్యూమ్ ఆఫ్ సి నేను చెప్పాను. వాల్యూమ్ ఆఫ్ సి అంటే ఈ మొత్తాన్ని, ఇదిగోండి ఈ మొత్తాన్ని మనం ఒక సాలిడ్ బార్ కింద మనం కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ఎలాగో మనం తీసేస్తాం కదా, ఎలాగో మనం వాల్యూమ్ ఆఫ్ బి తీసేస్తాం, ఈ తీసేస్తాం కాబట్టి మొత్తాన్ని మనం సాలిడ్ బార్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఒక సాలిడ్ బార్ కింద అనుకుంటే π/4 d² ఇంటూ ఎల్. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అలా తీసుకుంటున్నాం. సో ఇంటూ π/4 ఇంటూ డయామీటర్ ఎంత అండి, డయామీటర్ ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ 50 ఇచ్చాడు. సో లెంత్ 30, π/4 d² అంటే 50 స్క్వేర్ ఇంటూ లెంత్ అంతా 30. ఓకే, ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ ఇదంతా వస్తుంది 58,905, 58,905 mm3 వస్తుంది. సో ఇది వాల్యూమ్ ఆఫ్ సి. వాల్యూమ్ ఆఫ్ సి కూడా అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ డి ఉందండి, హోల్ డయామీటర్స్. వాల్యూమ్ ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ హోల్ డయా అండి. హోల్ డయా అంతా π/4 d² ఇంటూ ఎల్ ఇంటూ 2. ఎందుకంటే 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి 2 అనమాట. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇది హోల్ 1 హోల్ 2 కాబట్టి 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేసేసాను. సో π/4 డయామీటర్ ఎంత అండి, వాడు ఇచ్చాడా, ఇదిగోండి డయామీటర్ వచ్చాడు. ఇదిగోండి డయా 10 mm ఇచ్చాడు అక్కడ. లెంత్ ఎంత, లెంత్ ఇక్కడ ఇచ్చాడు 10. ఓకే, π/4 డయామీటర్ 10 స్క్వేర్ ఇంటూ లెంత్ 10 ఇంటూ 2 ఎంత వస్తుంది వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ డి ఎంత వస్తుందండి. సో వాల్యూమ్ ఆఫ్ డి విల్ గెట్ 1570.8, 1570.8 mm3 వస్తుంది. దిస్ ఇస్ వాల్యూమ్ ఆఫ్ డి. నెక్స్ట్ ఇంక లాస్ట్ ఫైనల్గా ఉండేది మనం ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ఈ అండి. సో ద వాల్యూమ్ ఆఫ్ ఈ మనకి మిగిలిపోయింది. వాల్యూమ్ ఆఫ్ ఈ అంటే, వాల్యూమ్ ఆఫ్ ఈ ఏంటి, ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ట్రయాంగులర్ పోర్షన్ అండి. ఓకే, మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే దిస్ ట్రయాంగులర్ పోర్షన్ అనమాట. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఈ అంటే ఏంటండి, ఇదిగోండి వాల్యూమ్ ఆఫ్ ఈ ఏంటంటే ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది చూడండి, ఈ ట్రయాంగిల్ వాల్యూమ్ మనం తీసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ బిలో మనం ఈ వాల్యూమ్ తీసేసాం. ఇప్పుడు డి క్యారెక్టర్ అదవుతుందా, ఇప్పుడు ఈ వాల్యూమ్ ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇక్కడ హ్యాచ్ చేస్తున్నాను చూసారా, ఈ వాల్యూమ్ మనం ఇప్పుడు ఈ వాల్యూమ్ మనం తీసేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ బిలో ఈ వాల్యూమే తీసి ఇక్కడ వరకు ఈ వాల్యూమే తీసాను. మళ్ళీ సి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నేను ఈ వాల్యూమ్ కలిపేశాను, అంటే ఈ వాల్యూమ్ ఈ ట్రయాంగులర్ వాల్యూమ్ కలిపేశాను. సో ఈ మళ్ళీ మనం ఫైనల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ట్రయాంగులర్ వాల్యూమ్ నేను మైనస్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటానంటే ఇదిగోండి. సో ఇది కదా, ఇప్పుడు దీన్ని నేను రొటేట్ చేసుకుంటే ఫ్రస్టమ్ ఆఫ్ ఇప్పుడు దీన్ని ఏంటంటే దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే వాల్యూమ్ ఆఫ్ ట్రయాంగులర్ పోర్షన్ కింద తీసుకున్నారు అంటే దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేసుకుంటారు, సేమ్ మీరు ఎలా కన్సిడర్ చేయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ కిందే మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ కింద కన్సిడర్ చేసుకుంటూ మనం చేయాలన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ ఫిల్లెట్ కింద కన్సిడర్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ కొన్ని పాయింట్స్ తెలియాలి. ఇది ఫిల్లెట్కి అయితే మనకు తెలుసు, కానీ ట్రయాంగిల్కి తెలియదు కదా. సో అందుకని సో ఆ ట్రయాంగిల్ మనం ఎలా చేస్తే ఇది హై, ఇది హెచ్, ఓకే, ఇది జే అనుకుంటే, ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడి నుంచి మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే లేదు బేస్, మనం బేస్ ఇది బేస్ అనుకుందాం. ఓకే, ఇఫ్ బేస్ ఈస్ అది ఆబ్వియస్గా 30, ఆబ్వియస్గా ఇది 50 ఇది 30 కాబట్టి ఇది బ్యాలెన్స్ 20 ఉంటుంది. 20 అంటే ఇది 10 mm కాబట్టి ఇది 10 mm. ఇది 10 mm అయితే
నెక్స్ట్ ఆల్రెడీ ఇది 5 mm, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి ఇది 5 mm, ఇదిగోండి ఇది 5 mm కాబట్టి ఇది 5 mm అయితే మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుందంటే 1/3 ఆఫ్ ది బేస్ దగ్గర ఉంటుంది. 1/3 ఆఫ్ ది బేస్ అంటే ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి 1/3 ఆఫ్ ది బేస్ దగ్గర అంటే ఇక్కడ ఉంటుంది మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది 1/3 ఆఫ్ ది బేస్ దగ్గర మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. 1/3 ఆఫ్ బేస్ అంటే 1/3 ఆఫ్ బేస్ అంట 1/3 ఇంటూ 10 అనమాట. బేస్ 10 కదా, సో 1/3 ఆఫ్ ది బేస్ 10/3 అనమాట. 10/3 దగ్గర. సో అంటే మనకి ఏం తెలుసు అంటే మనకి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఓకే మనకి ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనకి ఇక్కడ లెంత్ కావాలి, ఇక్కడ వరకు లెంత్ కావాలి, అది కదా. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి అంటే ఇప్పుడు మనకేంటి ఇక్కడ నుంచి ఈ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ లెంత్ ఎలాగో తెలుసు. ఈ లెంత్ ఎంత అండి? ఓకే ఈ లెంత్ అంటే దాని అర్థం ఓకే నేను ఒక చిన్న కొంచెం పక్కకు గీస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత మనకి ఏం తెలుసు? 15. ఓకే అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా గీస్తే అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇదిగోండి ఈ లెంత్ అంతా 15. ఓకే ఈ లెంత్ 15 కదా. ఇప్పుడు ఈ లెంత్ అంతా ఇదిగోండి ఈ లెంత్ 10/3. టోటల్ ఎంత వచ్చిందా? వాల్యూమ్ ఆఫ్ ఈ అనేది ఎలా వస్తుంది మనకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఇంటూ అలా. సో ఏరియా ఆఫ్ ఫిల్లెట్ అంటే ఫిల్లెట్ కాదు కదా, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ సర్కంఫరెన్స్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సర్కంఫరెన్స్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సర్కంఫరెన్స్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత డిస్టెన్స్లో ఉందో కావాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంతా మనకు తెలుసు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే ఇంటూ సర్కంఫరెన్స్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇస్ గివెన్ బై 2πx అండి. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది మనకి ఎలాగో తెలుసు ఈ ఫార్ములా ముందే. సో సర్కంఫరెన్స్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫార్ములా 2πx. ఈ ఎక్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10/3 + 15. 10/3 + 15 ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఇంకేముంది హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి 10, హైట్ ఎంత 5. ఇదిగోండి బేస్, ఇది బేస్ కదా 10, హైట్ 5 ఇంటూ 2 ఇంటూ π ఇంటూ సో ఎక్స్ బదులు 10/3 + 15 వేసుకోండి, వస్తే ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ ఈ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఈ ఎంత వచ్చిందండి? సో వాల్యూమ్ ఆఫ్ ఈ ఈజ్ 2880 mm3. ఓకే దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఈ. సో వచ్చినాయి కదా మొత్తం వాల్యూమ్స్ అన్ని. నెక్స్ట్ ఫైనలీ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది మెటీరియల్. సో టోటల్ వెయిట్ అని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం టోటల్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. మన టోటల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఏ మైనస్ వాల్యూమ్ ఆఫ్ బి, ఎందుకంటే అది హాలో కాబట్టి మైనస్ బి, ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి మళ్ళీ అది హాలో అది సాలిడ్, మైనస్ డి కూడా హోల్స్ కాబట్టి తీసేస్తాం, మైనస్ ఈ కూడా గ్రూవ్ కాబట్టి తీసేస్తాం. సో విత్ దిస్ టోటల్ వాల్యూమ్ కెన్ బి అచీవ్డ్ అస్, డైరెక్ట్గా వేసేస్తున్నాను వాల్యూ నేను 73.305 cm3 వస్తుంది అనమాట ఆన్ టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ వస్తుంది కాబట్టి ఇక నేను ఇంకా వెయిట్ క్యాలిక్యులేట్ చేయవచ్చు కదా. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. డెన్సిటీ ఆల్రెడీ ఇచ్చాడు 8.1. సో 73.305 ఇంటూ డెన్సిటీ ఎంత అండి 8.1. ఓకే ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ 593.77 grams. ఎందుకంటే ఆల్రెడీ వాల్యూమ్ ఇదంతా cm3 ఇంటూ డెన్సిటీ g/cm3. ఈ cm3 పోతే మన గ్రామ్ మిగులుతుంది. సో ఇప్పుడు వెయిట్ వచ్చింది, ఈ వెయిట్ బై 1000 చేసుకుంటే మనకి కేజీస్లోకి మారుతుంది. సో బై 1000 చేశారనుకోండి, సో డివైడెడ్ బై 1000 విల్ గెట్ ఇన్ కేజీస్. 0.593 kg. 0.593 kg పెర్ పీస్ అన్నమాట. ఇది పెర్ పీస్ కండి, పెర్ పీస్. ఈ స్టఫింగ్ బాక్స్ ఒక వెయిట్ ఎంత అండి ఇప్పుడు 0.59 kg. ఇది మన క్యాలిక్యులేట్ చేయమన్నాడు, వెయిట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంతే, 0.59 kg. ఓకే థ్యాంక్ యూ. Okay, thank you. Please subscribe to ESET portal by Sanjay Academy. Thank you.